నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే కుకుట్పల్లి పల్లెలకు ప్రధాన వనరులైన నిధులను ప్రభుత్వం గత 6 నెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్ బకాయిలు చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. పైసలు లేక చిన్న మరమ్మతులు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 467 పంచాయతీలు ఉండగా సగానికి పైగా పంచాయతీల్లో సిబ్బందికి గత 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. నిధులు లేకపోవడంతో ప్రత్యేక అధికారులు పనులు చేసేందుకు జంకుతున్నారు. పల్లెల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 15వ ఆర్థిక సంఘం ద్వారా భారీగా నిధులు మంజూరు చేస్తోంది. వీటికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గత కొన్ని నెలలుగా నిధులు రావడం లేదు. జిల్లాకు ప్రతి నెల సుమారు 18 కోట్లు మంజూరవుతాయి. కొన్ని పెద్ద పంచాయతీల్లో పన్నులను వినియోగించుకుంటున్నారు. కనీస ఆదాయం కరువైన చిన్న పంచాయతీల్లో సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 30% సిబ్బంది కార్మికుల వేతనాలకు, వీధి దీపాలకు 15%, నీటిని సరఫరాకు 15%, పారిశుద్ధ్యానికి మరో 15%, అభివృద్ధి పనులు, కార్యాలయ ఖర్చుల కోసం 25% మేరకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదనంగా కాంట్రాక్టర్ల నిర్వహణ, మరమ్మతులు, రుణాల కిస్తుల చెల్లింపులకు, విద్యుత్ బిల్లులు వంటి వాటిని నిధులు సరిపోక బకాయి పెడుతున్నాయి. ప్రత్యేక అధికారులకు ఏం చేయాలో తోచక నామమాత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో 1490 మంది కార్మికులు ఉన్నారు. వీరికి గత కొన్ని నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. కడప జిల్లాలో 14 మంది పోలీస్ సిఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు కర్నూలు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. బద్వేలు అర్బన్ సిఐ యుగంధర్ అన్నమయ్య జిల్లా పీలేరు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పాకాలలో పనిచేస్తున్న ఎం రాజగోపాల్ను నియమించారు. బద్వేలు గ్రామీణ సిఐ విక్రమసింహ కర్నూలు జిల్లా ఎమిగినూరు సిఐగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో నంద్యాల జిల్లా ఆత్మకూరులో పనిచేస్తున్న నాగభూషణంను ఇక్కడ నియమించారు. అలాగే ఒంటిమిట్టలో పనిచేస్తున్న పురుషోత్తమరాజును, కడప విఆర్ఓ పనిచేస్తున్న మోహన్ కుమార్ను ఒంటిమిట్ట సిఐగా బదిలీ చేశారు. రైల్వే కొండాపురంలో పనిచేస్తున్న వేణుగోపాల్ను విఆర్కు అన్నమయ్య జిల్లా సిసిఎస్ నుంచి మహమ్మద్ రఫీని, రైల్వే కొండాపురానికి పులివెందుల ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డిని, వేంపల్లికు కమలాపురం సిఐ రామకృష్ణారెడ్డి, పొద్దుటూరు వన్ టౌన్కు పొద్దుటూరు ఫ్యాక్టరీ జోనల్లో పనిచేస్తున్న సిఐ కంబగిరి రాముడు, ఆళ్లగడ్డ రూరల్కు ప్రొద్దుటూరు 2 టౌన్లో పనిచేస్తున్న యుగంధర్ను, ప్రొద్దుటూరు 2 టౌన్కు వేంపల్లిలో పనిచేస్తున్న ఆకాశాను పత్తికొండకు బదిలీ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3,31,70,665 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో డి పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 29 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదుగాను కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 127 గ్రాముల బంగారం, అలానే వెండి 4 కేజీలు 400 గ్రాములు లభించగా, నగదు బంగారంతో పాటు 489 యుఎస్ఏ డాలర్లు, 108 ఖతార్ రియాల్, 1 మలేసియా రింగిట్స్, 2 సింగపూర్ డాలర్లు, సౌదీ అరేబియా రియాల్స్, 15 థాయిలాండ్ బాట్స్, సౌదీ అరేబియా రియాల్స్ 15, థాయిలాండ్ బాట్స్ 90, యూరోలు 5, ఇంగ్లాండ్ పౌండ్స్ 20 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య
దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విధాలుగా చెందిన అధికారులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బెల్లెకల్ గ్రామంలో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ వర్గాల మధ్య రాళ్లు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అడ్డుకుపోయిన ఆస్పరి సీఐ హనుమంతప్పకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఘర్షణకు గల కారణాలు కూరగాయల మార్కెట్ వేలంపాటలో టీడీపీ సానుభూతి పరులైన రైతులు కాయగూరలు తక్కువ పాడి వైఎస్ఆర్ రైతులవి ఎక్కువ వేలంపాట పాడి వ్యాపారస్తులకు అమ్మిస్తున్నాడంటూ వేలందారుడిపై, మార్కెట్ దళారులపై ఇరు వర్గాలు కట్టెలతో, రాళ్లతో ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఘర్షణ చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ అక్కడికి చేరుకొని అదుపు చేస్తూ ఉండగా సీఐపై కూడా దాడి చేశారు. బాగుండదు, తీయకూడదు. జవులో పెట్టుకోదండి, జవులో పెట్టుకోదండి.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తిరిగి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని మాల మహానాడు నాయకులు కర్నూలు తెలిపారు. కర్నూలులోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మాల మహానాడు నాయకులు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకమని వారు తెలిపారు. రాజకీయ పార్టీలు వర్గీకరణ పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ వేస్తామని వారు తెలిపారు. కర్నూలులో మాల మహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నామని అన్నారు. కర్నూలులో మాల మహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తామని అన్నారు. గత 27 సంవత్సరాల నుండి అంబేద్కర్ ఆశయాలకి వ్యతిరేకంగా, అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి పోరాటాలు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా కోర్టుల్లోనూ ప్రభుత్వాల్లోనూ చాలా చర్చలు జరిగినాయి. దాంట్లో భాగంగానే 2004 నవంబర్ 5వ తేదీన వర్గీకరణ చెల్లదు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చింది. అయితే ఈరోజు ఇచ్చినటువంటి ఏడు మందితో కూడినటువంటి ధర్మాసనము ఇదే ఫైనల్ కాదు, ఇంకా 2 ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి కోర్టులు ముఖ్యంగా ఈ 4, 5, 7, 9, 11 మందితో కూడినటువంటి ధర్మాసనాలు ఉన్నాయి. రేపు సోమవారం దీన్ని ఛాలెంజ్ చేస్తూ కేసు కూడా వేయబోతున్నాం మేము సుప్రీంకోర్టులో. అయితే ఈసారి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడకుండా, అంటే 341 ఆర్టికల్ అది వర్గీకరణ చెల్లదని చెప్పినారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినప్పుడు ఎస్సీ కాస్ట్ ఈజ్ ఏ శాంక్టిటీ, ఇట్ షుడ్ నాట్ బి డివైడెడ్ అని రాసినాడు. మేము మళ్ళీ సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తున్నాం. ఇది భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు చాలా అన్యాయమైనది. వాళ్ళ ఎదుగుదలకు అడ్డంకుగా ఉండేది. కాబట్టి దీన్ని మేము నిరసిస్తున్నాము. మేమేం కంటెంప్ట్ చేయడం లేదు, కానీ నిరసిస్తున్నాము. మా అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కాబట్టి నేడు ఇండియాలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ అంశానికి వ్యతిరేకంగా, అంటే నిరసనగా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అన్ని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో వచ్చే వారంలో శాంతియుతమైన పద్ధతిలో రాజ్యాంగం లోబడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఆర్టికల్స్ ప్రకారం మా యొక్క హక్కులను కాపాడడం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం కర్నూలు జిల్లా నందు కలెక్టరేట్ వరకు ఒక నిరసన ర్యాలీగా శాంతియుతమైన పద్ధతిలో నిర్వహిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కర్నూలులో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగుతున్నాయి. కర్నూలులోని కల్లూరు వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని వారు తెలిపారు. వర్గీకరణకు సహకరించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రెడ్డిపోగు విజయ్, పాముల కుమార్, సూరి తదితరులు పాల్గొన్నారు.
అమరులయ్యి ఈరోజు అమరుల త్యాగ ఫలమే ఈ వర్గీకరణ ఫలాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా అమరులారా, నిజంగా ఈరోజు మీకు జోహార్లు అర్పిస్తున్నాం. ఎందుకంటే వర్గీకరణ పోరులోనే ఒరిగినటువంటి మీరు ఈరోజు ఆ ఫలాలు మీరే సాధించి పెట్టినట్లు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కృష్ణ మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఏబిసిడి వర్గీకరణ సపోర్ట్ చేసినందుకు ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మొన్న ఎలక్షన్లో మేము అధికారంలోకి వస్తే ఏబిసిడి వర్గీకరణ చేసి నేను నిరూపిస్తానని గతంలో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే మాదిగ ఉపకులాలకి ఆగస్టు 1వ తారీఖు వచ్చిందని మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఎంఆర్పిఎస్ అలపెరగని పోరాటంలో ఎన్నో అసురులు వస్తూ ముఖ్యంగా మా బాధ కన్నీటితో పోయేది కాదు, మా కన్నీరు వృధా కాలని చెప్పి కోరుతూ మరి జడ్జీలకు కావచ్చు, నరేంద్ర మోడీ గారికి కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరి 59 ఉపకులాల కష్టము జీవితము వాళ్ళ రక్త చరిత్రను రూపురేఖలు మార్చిన ఈ అధినేతలకు ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియపరుస్తూ ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగలకు ఎంతో మేలు జరిగిందని కర్నూలులో దళిత జేఏసీ నాయకులు తెలిపారు. కర్నూలులోని పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలకి దళిత జేఏసీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. వర్గీకరణ వల్ల ఎస్సీలందరికీ సమన్యాయం జరుగుతుందని దళిత నేత కొల్లెద్దుల ప్రశాంత్ తెలిపారు. 30 సంవత్సరాల మందకృష్ణ మాదిగ పోరాటం, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్ల ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని వారు తెలిపారు. ప్రశాంత్, నేను స్వర్గస్థులైన బొల్లెద్దుల రామకృష్ణ గారి పెద్ద కుమారుణ్ణి. ఇవాళ మనం ఇలా సమావేశం గల ముఖ్య కారణము ఆగస్టు 1, 2024 మనకు సుప్రీంకోర్టు ధర్మాసనం మనకు వర్గీకరణ మీద మనకు చాలా పాజిటివ్గా తీర్పు వచ్చింది. మనం కొంచెం చరిత్ర చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగం మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదైతే మనకు సమానత్వం కల్పించిందో, ఈక్వాలిటీ అనేది, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు దాని సమానత్వం నుండి న్యాయం వైపుకు, అంటే ఈక్విటీ, అందరూ ఒకటే అని కాకుండా ఎవరికి అనుకూలం, ఎవరికి ఎంత చేయాలనో ఆ విధంగా దానికి తీర్పు వచ్చింది. సో మనం అందరము దీని ఒక తీర్పును ఒక అడుగులా తీసుకొని మనం అన్ని విధాలుగా పోరాటం చేసి మన యొక్క ముఖ్యమంత్రి గారిని అయితే, మన రాష్ట్ర మంత్రివర్యులు గారైతేనేమి, దీనికోసము అసెంబ్లీలో తీర్మానం పెట్టి దీని ఒక హక్కులాగా మనం తీసుకొని దీన్ని తీర్మానం చేసుకుంటే ఇంకా మనం సక్సెస్ అయినట్టు. ఇది కేవలం ఒక అడుగు మాత్రమే. సో దీనికోసం ఎన్నో 30 ఏళ్ళ నుండి పాటుపడిన మన మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. అలాంటిది వద్దు, ఇద్దరము కుటుంబంగా కలిసి ఉండి ఈరోజు ఈ రిజర్వేషన్ అమలు చేసుకున్నాం. న్యాయస్థానము రాష్ట్రాలే
ఈ న్యాయాన్ని మీరు మీ అవసరాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు ఈరోజు ఘనంగా చెప్పడం జరిగింది. మరి మా ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్తున్నాం, దీన్ని ఇమీడియట్గా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ప్రెజర్ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసుకొని దీన్ని రాజ్యాంగంలో మనము ఒక హక్కుగా కల్పించుకుంటే భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఎంతో తృప్తి పొంది ఉద్యోగంలో అయితేనేమి, చదువులు అయితేనేమి, ప్రమోషన్లు అయితేనేమి అన్ని విధాలా ఈరోజు మనకి లబ్ధి పొందుతుంది. కాబట్టి మనందరం మాదిగలందరూ కూడా ఏకంగా ఉండి ఈ రాజ్యాంగము మనం కల్పించే హక్కుని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఈ రాజ్యాంగ హక్కును మనకు కల్పించారు. వెరీ మచ్. యావత్ భారతదేశంలో ఉండే మాదిగలకందరికీ 2024 సంవత్సరము ఆగస్టు 1వ తేదీ ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పినటువంటి గౌరవ ధర్మాసనం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు శిరస్సు వచ్చి మా మాదిగల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 30 సంవత్సరాల అరుపెరుగని పోరాటంలో మందకృష్ణ మాదిగ గారు అతనితో పాటు ఎంతోమంది మాదిగలు ఈ యొక్క ఉద్యమాన్ని పోరాటంతో సాధించిన ఘనత మందకృష్ణ మాదిగతో పాటు ఎంతోమంది వ్యక్తులు చనిపోయినారు ఈ పోరాటంలో. చనిపోయిన వారికి మా అందరి తరపున జోహార్లు తెలియజేస్తూ సాధించిన వ్యక్తులందరికీ ఒక్కొక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాము. దీంతోనైనా మాదిగలకు ఇప్పటి నుంచి ఒక న్యాయం జరుగుతుందనే ఒక ఆశా వ్యక్తంతో మేము ఉన్నాము. ఈ యొక్క తీర్పులకు సహకరించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ ఇప్పుడే కాదు గత 20-30 సంవత్సరాల నుంచి అతడు పెట్టాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమయంలో కూడా అతడే మాకు ముఖ్యమంత్రిగా ఉండడం కూడా చాలా సంతోషం. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అమలు పరిస్తే మాదిగలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక విజయమని బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర కర్నూలులో అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వాలను అడిగినా నెరవేరలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎస్సీల కళ నెరవేరిందని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు మనము ఎంతో పెద్ద పండగ జరుపుకోవాలి. యాక్చువల్గా అయితే ఇది ఎంత అంటే నాకు తెలిసి 30 ఏళ్ళ చరిత్రలో కనీవిని ఎరగని పండగ అనుకోవచ్చు. మనము ఎస్సీ వర్గీకరణ కోసము ఎన్నో ప్రభుత్వాలు వాళ్ళు ఎస్సీలు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. అలాంటిది ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మందకృష్ణ మాదిగ గారు కానీ, మరియు రాష్ట్ర ముఖ్యమంత్రులైనటువంటి చంద్రబాబు గారు అయితేనేమి, మరియు పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఈ ప్రధానంగా వీళ్ళు మనకి ఈరోజు అంటే చేసిన మంచి పని అంటే ఇన్ని ఏళ్ళగా పోరాడిన మంచి పని ఏంటంటే ఎస్సీ వర్గీకరణ. ఎంతోమంది ఎస్సీలు ఎంతో బాధలతో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఎన్నిసార్లు వాళ్ళు మెమోరాండంలు అందజేసినా కానీ ఉత్తగా వాళ్ళు తీసుకొని బూడిదలో చల్లిన దానిలాగానే అంటే వాళ్ళు
దాన్ని పొడిగించి పెట్టుకుంటా వాళ్ళకి న్యాయం చేయకుండా ఇన్నాళ్ళు పెట్టారు. ఇది ఒక విప్లవం అనుకోవచ్చు. మనము ఎంత పెద్ద విప్లవం, దేశంలోనే కనీవిని ఎరగని విప్లవం అనుకోవచ్చు. మనము ఈరోజు కాశ్మీర్ ఆర్టికల్ ఏ విధంగా సవరణ చేసి ఇండియాకి ప్రపంచ చిత్రపటంలో అంటే మన కాశ్మీర్ని ఎలాగ పెట్టారో అలాంటి ఒక ఆర్టికల్ ఇది అనుకోవచ్చు. మనము ఈ ఎస్సీల వర్గీకరణ ఎన్ని అంటే వాళ్ళ ఎస్సీల్లో కొంతమందే న్యాయం పొందుతున్నారు, అందరు న్యాయం పొందట్లేదు, వాళ్ళకి ఎవరికి కోట అందరికి అందట్లేదని ఎంతో బాధతో వాళ్ళు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ ఆ కళ నెరవేరలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము ఈ ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఏబిసిడి అనే వర్గీకరణలో ఎంతోమంది వారి భావితరాలు కానీ వాళ్ళ భవిష్యత్తులో పిల్లలకు కానీ ఎంతో ఉపయోగపడే ఈ వర్గీకరణని చూసుకుంటే నిజంగా ఇలాంటి తీర్పు తలవానికమని సుప్రీంకోర్టుని కూడా మనము హర్షించదగ్గ విషయం అని మనం తెలియజేసుకుంటున్నాము. నమస్కారం.